ప్రస్తుతం మనం తిరుపతిలోని బలిజ వీధి అన్నటువంటి ఈ వీధిలో ఉన్నాం. అయితే మనం ఎన్నుకున్నటువంటిది నివాసం. ఇది పూర్తిగా కూడా కుటుంబంతో ఉండేటువంటి నివాసం. అయితే ఈ ఇంటిని ఒక పీఠంలాగా మలుచుకున్నాడు భక్తుడు. తాను స్వామివారి చెంత మరింత సేవ చేసుకోవాలి, స్వామివారిని మరింత తనివి తీరా తాను పూజించుకోవాలన్నటువంటి భావన, భక్తి భావంతోటి కూడా ఈ యొక్క ఇంటిని పూర్తి స్థాయిలో ఒక పీఠంగా మలుచుకొని కూడా దేవతామూర్తులకంతా కూడా తిరుమల క్షేత్రంలో వెంకన్నకి ఏ రకంగా అయితే ఆ స్వామివారికి అలంకరించే అలంకరణ కావచ్చు, పూజలు కావచ్చు, అదే తరహాలో ఈయన కూడా పూర్తి స్థాయిలో దేవుడికి ఆ రకమైనటువంటి పూజా పునస్కారాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. సరే, మనం చూస్తున్న కామాక్షి అమ్మవారు విగ్రహం. అదే రకంగా లోపల ఏదైతే మనం ఇటువైపు చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమల క్షేత్రంలో వైకుంఠనాథుడు ఎలా ఉంటాడో మనకు చూడ్డానికి కనులు 2 కనులు చాలవన్నంత అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం ఒకసారి స్వామివారి యొక్క విగ్రహాన్ని చూస్తే మనం నిజంగా ఒక ఇంట్లో ఉన్నామా లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి భావన కలుగుతుందే కానీ ఎక్కడే కానీ ఇది ఒక ఇల్లు అన్నటువంటి భావన మాత్రం మనకు కలగదు. ఎందుకంటే స్వామివారు చూస్తున్నాం, తిరుమల క్షేత్రంలో స్వామివారు ఎన్ని అడుగులు ఉంటారో అదే కొలతలతోటి స్వామివారికి అలంకరణ ఏ రకంగా ఉంటుందో అదే అలంకరణ అయినటువంటి విధానంతో కూడా ఈ యొక్క స్వామివారిని సేవలు అందిస్తున్నారు ఇక్కడ భక్తులు.